ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? అల్టిమేటా? ఇంటర్వెల్ సీన్ అయితే అద్దుర్స్. పవన్ కళ్యాణ్ నచ్చారు, ఇంకెవరు నచ్చుతారు? ఏం నచ్చాలి? ఇట్స్ పవన్ కళ్యాణ్ పీకే ఓజీ మూవీ సూపర్ హిట్ అండి. ఇంకేంటి అంతే, ఇంక అసలు వేరే మాటలేదు, రాసి పెట్టుకోండి ఇంకంతే. పుష్ప లేదు, దానమ్మ మొగుడు ఇది ఇంకంతే. దానమ్మ మొగుడు మూవీ ఇది. ఫ్యాన్ బాయ్ ఏంటి, ఇంకేంటి నెక్స్ట్ లెవెల్ మూవీ పీకే గోల్డెన్ వర్డ్స్ తో రాసి పెట్టుకోండి. ఓజాస్ గంభీరా సూపర్ డూపర్ హిట్. నీకు ఎంత నెంబర్ కావాలి? మీరెంత అనుకుంటున్నారు? ఇంకా అంతకన్నా నెక్స్ట్ లెవెల్ రాసుకోండి. మూవీ అంతే. నువ్వు చూసావా? అసలు కేజీఎఫ్ లేదు, దాని అమ్మ మొగుడు రికార్డ్స్ ఇది అంతే. లాస్ట్ లో యూజ్ చేశారు, మరి అంతేం కాదు, బాగుంది, చాలా బాగుంది. కొరియన్ అద్దరిపోయిందని చెప్తున్నా కదా, సీట్ లోంచి అందరూ లేచిలా క్లాప్స్ కొట్టాల్సిందే అంతే. yes of course. అసలు సుజిత్ ఫుల్ అసలు మేమందరం ఫిదా అయిపోయాము ఆయనకి, అంత బాగా తీసాడు. ఓజీ సక్సెస్ అయితే యూనివర్స్ క్రియేట్ చేస్తానని చెప్పి సుజిత్ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ రెడీ అవుతుంటారా? మేబీ యా ఉంది, ఇంకో షో ఉంది రేపో. స్టోరీ నిజంగా స్టోరీ చాలా బాగుంది మేడం. ఒక మాటలో ఓజీ ఏం చెప్పారు? ఫ్యాన్స్ కి పండగ అంతే. చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. ఎంట్రీ వాజ్ గుడ్ విత్ బీజిఎం. అసలు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ మూవీ ఎండింగ్ వరకు నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. తమన్ నుంచి ఇంత బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్. ఏంటండి సెకండ్ హాఫ్ వీక్ అని లేదు, కొంచెం ఇమోషన్ యాడ్ అయ్యింది. సో జస్ట్ ఇమోషన్ యాడ్ అయింది కానీ ఇట్స్ గుడ్ మూవీ ఓవరాల్. ఇట్ హ్యావ్ టు లైక్ ఎంట్రీ లేట్ గా వచ్చిన బాగుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. అవుట్ ఆఫ్ 5 కి రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? 4. యా థాంక్ యూ. కళ్యాణ్ బాబుని ఎలా చూపించాలో సుజిత్ అలా చూపించాడు. ద బెస్ట్ గ్యాంగ్స్టర్ మూవీ పవన్ కళ్యాణ్ కి అయితే. మేము ఫ్యాన్స్ గా చాలా హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారు తక్కువ టైం ఉన్నారంట. అలాగే లేదు, ఉన్నంత వరకు మీరు అసలు మర్చిపోతారు. అసలు స్క్రీన్ టైం గురించి అయితే మీరు ఆలోచించకండి. చాలా బాగా చేశారు, చాలా బాగున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాన్స్ కి అయితే పండగ. లుక్స్ అసలు టాప్ నాచ్. అసలు ఇలాంటి లుక్స్ టిఎఫ్ఐ లో ఎవరికి ఉండవు. యా ఇట్స్ లింక్ ఉంది. ఇది అంతా చెప్తే బాగోదు కదా, మీరు చూడండి. పర్లేదులేండి, చాలా బాగుంది. లింక్ అయితే చాలా బాగా చేశారు. లింక్ అనేది మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటది. యా చింపేశాడండి, చింపేశాడు. మ్యూజిక్ అయితే చింపేశాడు. చాలా బాగుంది మ్యూజిక్, మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ వచ్చే ప్రతిసారి ఆ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైర్ స్టార్మ్ అసలు పీక్స్. లేదు ఇట్స్ ఓకే, అండర్స్టాండబుల్. అలా చెప్పింది ఎవరో చెప్పారు కానీ బాగుంది సినిమా. యా సెకండ్ పార్ట్ ఉంది ఓజీకి. లింక్ అనేది చెప్తున్నానుగా, యూ గైస్ హావ్ టు సీ, వెయిట్. తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా చూసుకున్నాం. ఒక స్వాగ్, ఒక యాటిట్యూడ్, ఒక లెవెల్ అంతే. సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఎండ్ అయిపోయిందో తెలియలేదు. సీరియస్లీ సూపర్ అంటే సూపర్ మూవీ అసలు. సూపర్ అసలు నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఇచ్చారు. మంచి మెసేజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక పండుగ. పవన్ కళ్యాణ్ ఇన్ని సంవత్సరాలు ఒక 10 years ఎలా చూడాలనుకున్నారు, ఇప్పుడు అలా చూడగలుగుతారు అందరూ. ఎంజాయ్ దట్ మూవీ. పాటలు సరిపోయి సినిమాని ఎక్స్ప్లెయిన్ చేస్తానికి అంత బాగుంది పర్ఫార్మెన్స్. వైలెన్స్ అసలు ఆ ఎడిటెడ్ సినిమా సర్టిఫికేట్ ఇచ్చిన రీజన్ ఉంది. ఆ వైలెన్స్ అసలు అది తట్టుకోలేము. జై పవర్ స్టార్. తమన్ కి అసలు కొరిడేలో తమన్ అని పేరు పెట్టాలి. నందమూరి తీసేసి కొనిడాలని పెట్టాలి. 200 వచ్చేస్తాయి వన్ డే. తెలుగు స్టేజ్ లోనే వస్తాయి 200. అంత బాగుంది సినిమా.
1000 కోట్లు కష్టం లేదు, నార్త్ లో మీద పుల్ లేదు, కానీ 1000 కోట్లు కొట్టింది సినిమా. 1700 కోట్లు పక్క అయితే అదిరిపోయిందన్న. సుజిత్ ఫ్యాన్స్ మంచి హై ఇచ్చాడు. కలెక్షన్ ఎంత కొడతా అనుకుంటాను. కలెక్షన్ మాకు అంత లెక్కలు లేవు. రెండు ఒకదాని నుంచి ఒకటి ఉంది. సినిమాలో 80% పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు స్క్రీన్ పైన. ప్రతి సీన్ ఒక హై, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్స్ కి పండగ, బ్లడ్ బాత్ లోపల. బ్లాక్ బస్టర్ అన్న బొమ్మ అదిరిపోయింది, సూపర్ అన్న, చాలా అదిరిపోయింది అసలు. పవన్ కళ్యాణ్ చింపేసాడని చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రియాంక ఉన్న చెప్పు బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్నా చింపేశాడన్న. హైలైట్ సీన్ అంటే సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో క్లైమాక్స్ ఉంటుంది అన్న. లాస్ట్ లో ఇమ్రాన్ ఓజీ పార్ట్ 2 వస్తుందన్న, వస్తుంది. ఇమ్రాన్ హష్మి కూడా చేయొచ్చు, లాస్ట్ ఇమ్రాన్ హష్మి కూడా చేసిండు బాగా, సూపర్ అన్న. బాగుందన్న, అంతే. పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటారన్న మీరు? అదే పబ్లిక్ చెప్పినాను ఇప్పటిదాకా. మాత్రం ఓవర్గా చాలా బాగుంది. సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్, పవన్ కళ్యాణ్ ఎట్లా చూపించాలనుకున్నారో అట్లా చూపించిండు. పొద్దున తప్పుడు రివ్యూలు రాస్తే మాత్రం బాగుంటది. వేటు చూస్తాం ఒకటే చెప్తున్నా, మాత్రం బాగుండదు. ఇప్పుడు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సినిమా అంతే కథ మొత్తం అసలు హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్. అసలు ఎలివేషన్ ప్రతి ఒక్కటి శ్రీయారెడ్డి గారిది ఐటమ్ సాంగ్ లేదన్న. ఐటమ్ సాంగ్ ఎందుకంటే కొంచెం మైనస్ ఉంది. వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ప్రేమిస్తాం, భరిస్తాం, సహిస్తాం, అవసరం అయితే తాడ కూడా ఇస్తాం. కొడకలారా మా అన్న సుజిత్ అన్న ప్రమోషన్ చేయకుండానే మూవీ ఈ లెవెల్ ఉంది. నాటులో కనుక ప్రమోషన్ చేస్తుంటే ఈ రోజు వేరే లెవెల్ ఉంటున్నాడు. ప్రమోషన్ లేకుండా ఏం కాదు. తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్. ఆయనకున్న అట్లా ఉంటుంది. మెగా ఫ్యామిలీల ఒక పిల్ల బచ్చగాడు, వానికి ఎవరైతే లైఫ్ ఇచ్చిందో వాడిని కూడా తెలుసు. ఈ రోజు ఒకటే ఎగురుతా ఉండు, కానీ త్వరలో మాత్రం ఎందుకు పెట్టేది గురించి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తాం? 5 కానా? నేనైతే 4 ఇస్తాను బరాబర్. 4 అసలు ఏది లేదన్న, పర్ఫెక్ట్ గా ప్రతి సీను ఎలివేషన్, ప్రతి సీను ఎమోషన్, ప్రతిదీ సూపర్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా, ఇక్కడ మల్లికార్జున, బ్రహ్మరాంబ, వెనకాల విశ్వనాథ్, అర్జున్, ఒక 1200 ఒక 5000 మెంబర్స్ చూసుంటారు కదా. ప్రతి ఒక్కరిని పిలిచేసారి బ్లడ్ గ్రూప్ చెక్ చేయమనండి. ఇమ్రాన్ హష్మి యాక్టింగ్ ఎట్లుందన్న? బి పాజిటివ్, ఏబీ పాజిటివ్ ఉండవు, మొత్తం ఇదే, మొత్తం ఓజీ పాజిటివ్. ఇమ్రాన్ హష్మి ఇప్పుడు విలన్ క్యారెక్టర్ ఎంత హై ఉంటే హీరో క్యారెక్టర్ అంత ఇంకా ఎమోషన్ అంత ఇది. ఇప్పుడు మనం రాజమౌళి సినిమాలో ఎలివేషన్ ఎట్లా ఉంటది, ప్రశాంత్ నీల్ సినిమాలో హీరో ఎలివేషన్ ఎట్లా ఉంటది, రెండు కలిసి అనుకో. నేను బూస్ బంప్స్ నాకు ఈ రోజు వచ్చినాయి అన్న. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలే ఈ సినిమా. ఈ రోజు నేను చూసిన నా వెంట్రుకల్లో నిక్కబొడుచుకున్నా. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా ఎలా ఉంది సార్ ఈ సినిమా? అబ్బా నేను ఇంటర్వెల్ ముందు ఒకలా చూసా, ఇంటర్వెల్ తర్వాత ఇంకోలా ఉంది. నేను ఎప్పుడు అసలు ఏ సినిమాకి వెళ్ళను. ఈ పవన్ కళ్యాణ్ సినిమా కంటే ఈ రోజు నేను మా తమ్ముడు అరే రారా పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్దాం అని ఈ రోజు ఎత్తే బూస్ బంప్స్ నాకు నిక్కబొచ్చున్నాయి. సూపర్. ఎవరైనా నా టికెట్ కొన్నందుకు న్యాయం జరిగింది నాకు. సూపర్ ఉందన్నా, సూపర్ డాన్స్. నేనే చదువుతున్నా కదా, సూపర్ డాన్స్. ఇమ్రాన్ హష్మి యాక్టింగ్ ఎట్లుంది సార్? అబ్బా గన్ ఫైటే బాగుంది, గన్ ఫైటింగ్ సూపర్. ఓకే, మీరు మళ్ళీ చూడాలంటే ఇలాంటి సినిమా మళ్ళీ ఎక్కడా రాదు. ఇది చూడాల్సిందే, ఈ సినిమా చూడాల్సిందే. ఓకే, మీరందరూ చూడాల్సిందే అన్న. చాలా బాగుంది, సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉంది. మ్యూజిక్ అయితే తమన్ కొట్టిపడేశాడు. ఇంకా పవన్ కళ్యాణ్ స్వాగ్ అయితే ఇంకా అసలు నెవర్ బిఫోర్. ఇంకా అప్పుడెప్పుడో జానీ ఆ టైంలో చూసిన స్వాగ్ అది. అసలు ఆ స్వాగ్ కోసం వచ్చి సినిమా అద్భుతంగా ఉంది, బంపర్ బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత గ్యాంగ్స్టర్ గా ప్లే చేశారు కదా, ఎలా ఉందంటారు ఆ రోల్? అసలు అదిరిపోయింది. అసలు అది ఆ స్వాగ్ గాను, ఆ లుక్ గాను అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ సినిమా పడింది పవన్ కళ్యాణ్ కి. అసలు ఇంకా రేపు ఇంకా దేడు ఊచకోతే ఇంకా సినిమా అట్లుంది, చాలా బాగుంది. విలన్ యాక్టింగ్ ఎలా ఉంది సార్ ఇమ్రాన్ హష్మి? చాలా బాగుంది. అసలు ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా సంపి కొట్టాడు తమన్ అయితే. డైరెక్షన్ పరంగా చూసుకుంటే ఏ విధంగా క్లిక్ అయ్యారు? చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అసలు
నోవే బ్లాక్ బస్టర్ పడిందంటే. సాహో తర్వాత ఇది చాలా బెస్ట్ ఫిల్మ్ అంటారా సుజిత్ గారు? సాహో చాలా బెటర్ ఉంది సినిమా. సాహో చాలా బెటర్ ఉంది. సాహో అక్కడక్కడ లాగెత్తుంది కానీ ఇది చాలా బెటర్ ఉంది. ఉన్నాయండి, బాగున్నాయి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సుజిత్ కి గుడి కడతారు. నేనైతే గుండెల్లో కట్టుకున్నా. హార్డ్ కోర్ గుడి కడతారు. గేమ్ పాడేశాడు. చాలా రోజుల తర్వాత మా హీరో సినిమా దసరా మొత్తం మొదలైపోయింది. 10-15 రోజులు మరి ఇంకా ఖాళీ ఉండదు థియేటర్ లో. జంకలు ఎంత పలిసినా సినిమాని మానేంత వరకు ఎంతమంది హీరోలు వచ్చి మా పవన్ అసలు ఎవడేమనుకునే ఏం పర్లేదు భయ్య. ట్రోల్ చేసి నా కొడుకుల కన్నా ఒకే ఒక మాట, గప్చుప్ ఊచ కోత. సుజిత్ భాయ్ ఫ్యాన్ బాయ్ సంభవం చూపించి చేశాడు. తమన్ బీజం అయితే సావ కొట్టాడు భయ్య. అసలు ఊచ కోత, అసలు అరాచకం అంటే తమన్ భాయ్. అసలు అర్జున్ దాస్ వాయిస్ ఉంది భయ్య, సూపర్. అసలు అరాచకం, ఒకే ఒక మాట, తగ్గేదేలే. కంప్లీట్ గా మొత్తం ఫ్యాన్స్ తో మొత్తం ఫ్యాన్స్ తో నింపేశాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ అంత పెద్ద లేకపోయినా సరే కంప్లీట్ గా తన టేకింగ్ తోను తన మేకింగ్ తోను కంప్లీట్ గా అయితే ఎంగేజింగ్ అయితే తీసాడు. కాకపోతే అంటే పెద్ద స్టోరీ కాదు, రెగ్యులర్ ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అని చెప్పుకోవచ్చు. కాకపోతే దానికి ఒక జపనీస్ ఒక బ్యాక్ డ్రాప్ పెట్టేసి దానికి కొంచెం ఎలివేషన్ బాగా ఇచ్చుకున్నారు. కేజీఎఫ్ పక్కన వేరే ఎలివేషన్ పడ్డాయి. అండ్ మెయిన్ పిల్లలు చెప్పుకోవాలంటే తమన్ గా బీజం నెక్స్ట్ ఎరగురి సంస్థలు మనకి ఇప్పుడు చూడండి. బీజం కూడా చాలా ఉన్నాయి సినిమాలో, చాలా చాలా దాచిపెట్టాడు బీజం లెవెల్ అయితే. ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో చాలా ఎలివేషన్స్ పడ్డాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చాలా లిమిటెడ్ స్క్రీన్ కనిపించారు. బట్ సెకండ్ హాఫ్ వరకు చాలా బాగున్నా సరే డ్రామా పెట్టడం వల్ల కొంచెం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్. బట్ ఓవరాల్ గా చాలా బాగుంది. ఫ్యాన్స్ కి అయితే ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు. ఫ్యాన్స్ కి అయితే 100% మీల్స్ పెట్టారు. అది అయితే కరెక్ట్ కన్ఫర్మ్ 500 కోట్ల కన్ఫర్మ్ వస్తుంది సినిమా. సాంగ్స్ బాగున్నాయి. సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నార్మల్ గా లేదు, అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా. అసలు సూపర్ ఉంది. బీజిఎం సౌండ్ అయితే మామూలుగా లేదు బ్రో. సినిమా కెరీర్ లో ఎట్లా డిఫైన్ చేసి నాకంటే పెద్ద ఓడ్చెల్లి బ్రో. సినిమా అయితే కెరియర్ లో నెంబర్ 1 బ్రో. అసలు ఏ స్టార్ వచ్చి కొడతాకి లేదు. 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు, అది కళ్యాణ్ బాబు. జూమ్ చేయి మా తమిళ ఏం చెప్పాడు, జూమ్ చేయి మేసం తిప్పి చెప్తున్నాం బ్రో. ఇండస్ట్రీ రికార్డు కొట్టింది ఇది. చూసిన ఫస్ట్ డే కావచ్చు అడ్వాన్స్ బుకింగ్ సేల్ 100 కోట్లు దాటిందంటే మామూలు విషయమా? పుష్ప లేదు, ఒక హీరో మాకు సంబంధం లేదు. మా హీరో మాకు ముఖ్యం అంతే. పక్కన హీరో గురించి మేము మాట్లాడం. మా హీరో మాకు ముఖ్యం అంతే. ఇన్నాళ్ళు సుజిత్ ఫ్యాన్ బాయ్ గా ఇదే సినిమాకి ఇలాగే వచ్చాడు. మామూలు ఇలాగే సినిమాలకు వచ్చాడు. ఫ్యాన్ బాయ్ కల్టెంట్ చూపించాడు. ఏ ఫ్యాన్ బాయ్ తీయాలంటే తీసాడు. నెంబర్ వన్ సుజిత్ డైరెక్టర్. ప్రభాస్ కి ఎలాగో మాకు పవన్ కళ్యాణ్ కి మేము కోరుకున్నట్టు 100కి 1000 రెట్లు ఇచ్చాడు. ఎలివేషన్ అన్న అడుగు పెడుతుంటే 10 సీన్కి ఎలివేషన్. మా తమనన్న ఏం దాకా కొట్టాడో కానీ మ్యాచ్ హౌస్ దాకా కొట్టాడు. మా బాలయ్య బాబు మటుకి తమనన్నకి మ్యాచ్ హౌస్ పోసి కొట్టి వెనుక్కుమన్నాడు. బ్లడ్ వచ్చేలాగానే ఉంది, ఓ రేంజ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే గుద్ద ఇడిచిపెట్టిండు. ఓజస్ గంభీర. ఇంటర్వెల్ లో మామూలుగా లేదు, రేంజ్ లో ఉంది బ్రో. ఆ తర్వాత సెంటిమెంట్ సీన్ కూడా కొట్టి పడేసి ఇంటర్వెల్ బ్యాంగ్. నాకు తెలిసి నెక్స్ట్ 10 ఇయర్స్ లో ఇంకా ఏ సినిమా ఈ సినిమాకున్న ఇంటర్వెల్ బ్యాంగ్ రీచ్ అవ్వలేదు. కనీసం పార్ట్ 2 అన్నది అంటారు కదా, పార్ట్ 2 ఎలా ఉంటుంది అనుకోవచ్చు. అది పార్ట్ 2 అనేది నాకు తెలీదు, రివీల్ చేయాలో లేదో, ఎందుకంటే నేను చేయలేను, రివీల్ చేయలేను. బట్ కళ్ళు మూసుకొని కాలర్ ఎగరేసుకొని థియేటర్కి వెళ్ళండి. దీనమ్మ జై కళ్యాణ్ బాబు అని చొక్కాలు చింపుకొని బయటికి రాకపోతే ఆకలి, ఫ్యాన్స్ కి 12 సంవత్సరాల ఆకలి ఈ ఒక్క రోజులో, ఈ ఒక్క సినిమాతో షడ్రశోపేతమైన విందు భోజనం.